మృణల్ ఠాకూర్, ధనుష్ ఫిబ్రవరిలో ఒక్కటవ్వబోతున్నారా? ఈ విషయాన్ని స్వయంగా మృణలే హింట్ ఇచ్చిందని చెప్పాలి. ఈ మధ్య వెకేషన్‌కి వెళ్లిన మృణల్‌తో ధనుష్ కూడా ఉన్నాడని ఫొటోస్ కలిపి మరీ పోస్ట్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాకుండా పబ్లిక్‌గా కూడా ఇద్దరు క్లోజ్‌గా కనిపించడం ఈ వార్తలకి మరింత బలం చేకూరిందనే చెప్పాలి. అసలు విషయానికొస్తే తమిళ సూపర్ స్టార్ ధనుష్, బాలీవుడ్, సౌత్ ఇండియన్ నటి మృణల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మృణల్ కూడా ఈ మధ్య తమిళ్ సాంగ్స్ వింటూ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంది. నిజంగానే ధనుష్ మృణల్ పెళ్లి చేసుకోబోతున్నారా? 42 ఏళ్ల ధనుష్, 33 ఏళ్ల మృణల్ ఠాకూర్ 2026 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు ఒక్కటవ్వబోతున్నారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇది కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగే ఒక సీక్రెట్ వెడ్డింగ్ గా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సన్ ఆఫ్ సర్దార్ 2 స్పెషల్ స్క్రీనింగ్ కి ధనుష్ ముంబై వెళ్ళినప్పుడు వీరి బంధంపై అప్పుడే గాసిప్స్ మొదలయ్యాయి. ఇద్దరు చేతులు పట్టుకున్న వీడియో అయితే చాలా వైరల్ అయింది. ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుతూ కనిపించారు. ధనుష్ తేరే ఇష్క్ మే సినిమాలో లేకపోయినా సరే ఆ సినిమా ర్యాంప్ ఆఫ్ పార్టీకి మృణల్ హాజరైంది. అంతేకాకుండా ధనుష్ ఇద్దరు చెల్లెలతో మృణల్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం కూడా ఈ వార్తలకి బలం చేకూరిందనే చెప్పాలి. అయితే ఈ వార్తలపై ఒకసారి మృణల్ కూడా మాట్లాడింది. అజయ్ దేవగన్ ఇన్వైట్ చేయడం వల్లే ధనుష్ వచ్చాడని చెప్పుకొచ్చింది. కానీ ధనుష్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ధనుష్ 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుర్ని ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నారు. 2022లో విడిపోతున్నట్లు ప్రకటించి 2024లో విడాకులు తీసుకున్నారు వీరిద్దరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధనుష్ పై ఎటువంటి రూమర్స్ అయితే రాలేదు. సడన్ గా మృణల్ తో ధనుష్ పెళ్లి రూమర్స్ రావడం ఇదంతా మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.